సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్ పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు జార్ఖండ్కు పయనమవుతారు. అక్కడ ఇటీవల మృతి చెందిన మాజీ సీఎం శిబు సోరెన్ 11వ రోజు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. బనకచెర్లపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. తాము నిర్మించి తలపెట్టిన బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండబోదని మరోమారు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్రంలోని వృధాగా పోయే నీటిని మాత్రమే వినియోగిస్తున్నామని అన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో తాము నష్టాలను భరిస్తున్నామని కామెంట్ చేశారు. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దంటే ఎలా అని నిలదీశారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఉండవల్లి నుంచి విజయవాడ సిటీ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలకు 0 టికెట్ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఈ స్కీమ్ని రూపకల్పన చేశారు. 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డులలో ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే 0 టికెట్ ఇస్తారు. ఈ స్కీమ్ కోసం 8,459 బస్సులను కేటాయించారు. పల్నాడు జిల్లా వినుకొండలో జాతీయ జెండా వ్యవహారం టీడీపీ, వైసీపీల మధ్య చిచ్చురేపింది. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాలకు వెళ్లారు. అయితే అక్కడ స్కూల్లో వేసిన ముగ్గులో జాతీయ జెండా డిజైన్ కూడా వేశారు. జాతీయ జెండా ఆవిష్కరణకు వెళ్లిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విద్యార్థులు వేసిన ముగ్గును చూడకుండా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ జెండాను అవమానించేలా జీవీ ప్రవర్తించారని వైసీపీ నేతలు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తప్పుపట్టారు. అయితే జరిగిన ఘటనపై ఎమ్మెల్యే జీవీ కూడా వెంటనే స్పందించారు. స్కూల్ ప్రాంగణంలో ముగ్గులో జాతీయ జెండా వేయడం చూడకుండా తాను దాటుకుంటూ వెళ్లిపోవడం పొరపాటే అన్నారు. జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరారు. అయితే వైసీపీ సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఐతంపూడి గ్రామానికి చెందిన పచ్చకర్ల కృష్ణమూర్తి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల పాటు కేజీహెచ్లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఇటీవల ఓ చోరీ కేసులో అరెస్ట్ అయి రిమాండ్పై వెళ్లి తిరిగొచ్చాడు. తాను ఏ తప్పు చేయకపోయినా చోరీ కేసులో అన్యాయంగా ఇరికించారని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తన చావుకు 2 కానిస్టేబుళ్లతో పాటు గ్రామానికి చెందిన మరో 2 వ్యక్తులే కారణమంటూ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మృతదేహాన్ని సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. వారి కుటుంబ సభ్యుల పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. బాలికను కిడ్నాప్ చేసిన కేసును ప్రకాశం జిల్లా పోలీసులు 2 గంటల్లోనే ఛేదించారు. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వలేదనే కోపంతోనే ఈశ్వర్రెడ్డి మొత్తం కథ నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. చీమకుర్తికి చెందిన శ్రీనివాస్ కరోనా సమయంలో బతుకు తెరువు కోసం కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లాడు. అక్కడ ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి వద్ద 5 లక్షలు అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు. ఇటీవల వీరు స్వగ్రామానికి తిరిగొచ్చారు. దీంతో అప్పిచ్చిన ఈశ్వర్రెడ్డి చీమకుర్తొచ్చాడు. ఇంట్లో వాళ్లు తీసుకురమ్మన్నారంటూ చెప్పి శ్రీనివాస్ కుమార్తెను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాడు. అనంతరం బాలికతో ఆమె తండ్రికి ఫోన్ చేయించాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులిస్తే బాలికను వదిలేస్తానని లేదంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన ప్రకాశం, నెల్లూరు జిల్లా పోలీసులు జిల్లా సరిహద్దుల్లోని అన్ని చెక్పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సాయంతో బైక్ నెంబర్ గుర్తించారు. ఈశ్వర్రెడ్డి కదలికలను గుర్తించి కావలి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 161,382, అవుట్ఫ్లో 146,474 క్యూసెక్లుంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 882 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా పర్యాటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు.
రెండు రాష్ట్రాల నీటి వాటాలపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తాము గోదావరి కృష్ణా జలాలపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. తెలంగాణ అవసరాలు అన్నీ తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరిస్తామని అన్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను దక్కించుకుని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి నీటిలో వాటాను పూర్తిగా ఉపయోగించుకుంటామని చెప్పారు. ఇచ్చెంపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. బీజేపీ 2 సార్లు దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మంత్రి సీతక్క. చాయ్వాలా నల్లధనాన్ని బయటకు తీసుకొస్తా అని చెప్పి మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత 2 సార్లు దొంగ ఓట్లతోనే గెలిచారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆధారాలు బయటపెడితే బీజేపీ తట్టుకోలేకపోతోందని అన్నారు. మరోసారి సీఎం రేవంత్ ను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశారు. పదవులు నిధులు మీకే దక్కుతున్నాయని అన్నారు. మునుగోడు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రిని నిధులు అడిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుకు పుట్టినరోజు కానుకగా యూరియా బస్తా ఇచ్చారు అతని స్నేహితులు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని సాత్రాజుపల్లిలో రైతుకు వినూత్నంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. యూరియా కొరత నేపథ్యంలో కిషన్ రెడ్డికి పుట్టినరోజున యూరియా బస్తా బహుమతిగా ఇచ్చింది మిత్ర బృందం. ప్రతి ఒక్క రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తున్నారని తమ స్నేహితుడికి ఒక యూరియా బస్తా ఇచ్చారు. మేడ్చల్లో సృష్టి తరహాలో మరో అక్రమ సరోగసి దందా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఓఎస్టీ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ఇంట్లోనే సరోగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్న వారితో సహా ఎగ్ డొనేట్ చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశామన్నారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. A1 నిందితురాలు లక్ష్మీరెడ్డి, A2 నిందితుడు నరేందర్ రెడ్డి పిల్లలు లేని జంటలను టార్గెట్గా చేసుకుని వారి నుంచి 15 నుంచి 20 లక్షల డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. అటు నిందితుల దగ్గర నుంచి 6,47,000 నగదు, ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే సిరింజ్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని బాకరం ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుండగా పోలీసులు రైడ్ చేశారు. ఫామ్ హౌస్ లో 51 మందిని గుర్తించారు. వీరిలో 14 మంది పురుషులు, 51 మంది మహిళలు ఉన్నారు. వారంతా ఆఫ్రికా దేశస్థులని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఫామ్ హౌస్ లో ఉగాండాకు చెందిన మమాస్ అనే మహిళ బర్త్డే పార్టీ జరిగిందని, ఆమె వీసా గడువు పూర్తయిన అక్రమంగా దేశంలో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. బర్త్డే సందర్భంగా అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించారన్నారు. విపరీతమైన సౌండ్తో పార్టీ నిర్వహించారని, సౌండ్ వైలేషన్ కింద కేసు నమోదు చేశామన్నారు డీసీపీ శ్రీనివాస్.
హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ కాల్పుల కేసులో దొంగలను పట్టుకున్నారు పోలీసులు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూణేలో ఒకరు, బీదర్లో మరో 2 పట్టుకున్నారు పోలీసులు. ఈ నెల 12న ఖజానా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. లాకర్ కీస్ ఇవ్వాలని సిబ్బందిని గన్తో బెదిరించారు. వాళ్లు తాళాలు ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేనేజర్ సతీష్కి గాయాలయ్యాయి. బయట డిస్ప్లేలో ఉన్న వెండి వస్తువులు దొంగలించి బైక్లో పారిపోయారు దొంగలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు. వారిలో 3 పట్టుకున్నారు. హైదరాబాద్లో రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది. నిన్న ఉదయం నుంచి పొడి వాతావరణం కనబడినా రాత్రి 10 గంటలకు నగర వ్యాప్తంగా కుండపోత వాన కురిసింది. కుత్బుల్లాపూర్, అల్వాల్, కుకట్పల్లి, గాజుల్ రామారం, నేరేడ్మేట్, దమ్మాయిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, లక్డీ కపూల్, అసెంబ్లీ, ఉప్పల్, నాగోల్, బోడుప్పల్, శ్రీనగర్ కాలనీ, మియాపూర్, కొండాపూర్, మదనపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటి కారణంగా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. హైదరాబాద్ సనత్ నగర్ లో వర్షాలకు ఓ లారీ రోడ్డుపై దిగబడింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ సనత్ నగర్ కు చేరుకున్న మార్బుల్స్ లోడ్ లారీ రోడ్డుపై అడుగు లోతులో కూరుకుపోయింది. లారీ చక్రాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో అక్కడే ఆగిపోయింది. నాసిరకం తారు రోడ్ నిర్మాణంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీని కదిలించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో సగం లారీ ఒక వైపుకు ఒరిగిపోయింది. దీపావళి నుంచి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ కు కొత్త ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇకపై 2 స్లాబ్లే ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 5, 12, 18, 28% స్లాబ్లున్నాయి. 4 స్లాబ్లకు బదులు 2 స్లాబ్లకు తగ్గించే అవకాశం ఉంది. వ్యవసాయ, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోడీని సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజనీకాంత్ కు మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా రికార్డు నెలకొల్పింది. విడుదల రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ్ మూవీగా రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ ముందుకు గురువారం వచ్చిన ఈ సినిమా 151 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ కిష్ట్వాడ్లో ఆకస్మిక వరదల ఘటనలో మృతుల సంఖ్య 65కు చేరింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. గల్లంతైన వారి కోసం 2వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఫోన్ చేసి పరిస్థితుల గురించి ఆరా తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఘటనా సమయంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద ఇంకా 500 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కిష్ట్వాడ్లో రెస్క్యూ ఆపరేషన్ రిస్క్గా మారింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదు. దీంతో సహాయక బృందాలు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాయి. వార్షిక ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది కేంద్రం. జాతీయ రహదారులపై ప్రయాణించే నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒకేసారి 3,000 చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులకు పాస్ వస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్కే ఆ మొత్తాన్ని రీఛార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది.
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని ఐఎండీ గుర్తించింది. ఇది ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా కదులుతున్నట్లు తెలిపింది. దీనివల్ల ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణాతో పాటు యానాం ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వ యంత్రాంగం. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చేపల వేటను నిషేధించారు.